హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుడి యొక్క ఆత్మ ప్రతి మనిషిని నడిపిస్తుంది. ఎందుకనే చాలా మంది జీవితంలో దేవునికి దూరమైన వారి జీవితం చాలా వేరుగా ఉంటుంది. కానీ ఎవరైతే దేవునికి అంటకట్టబడి ఉంటారో, అంటే ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉండి ఆయనతో సహవాసం చేసిన వారంగా ఉంటే, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనల్ని అన్ని రంగాలలో మనల్ని నడిపింప చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అందరు దూరం అయిపోయినప్పుడు ధైర్యపరిచే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ. కాబట్టి మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆత్మలో నడిపింపబడడం, ఆత్మ ద్వారా చూడడం, ఆత్మలో మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్న కార్యములు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా మనం చాలా ఫిజికల్గా ఎట్లా ఉంటామంటే, అన్ని శరీర సంబంధమైన మాటలకి అలవాటు పడిపోయి, శరీర సంబంధమైన అలవాట్లు కానీ ఏ విషయంలోనైనా అన్ని శరీర సంబంధమైన విషయాల్లోకి వెళ్ళిపోయి భయాందోళనకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. కానీ ఈ యొక్క యథావిధి మన యొక్క ఫిజికల్ లైఫ్ లో ఒక టర్నింగ్, ఒక సిస్టమ్ మనకు తెలవాలి. ఒక సూపర్ న్యాచురల్ పవర్ ని మనము పొందుకోవాలి, లేకపోతే ఒక సూపర్ న్యాచురల్ ఒక మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అనడానికి ఒక ప్రూఫ్ ఏమిటంటే దేవుని యొక్క మాట, అదే వాక్యం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపింపబడడం అనేది చాలా గొప్ప స్థానంకి మనం నిలబడుతుంది. చూడండి, విలువ లేని మనిషికి పరిశుద్ధాత్మ ద్వారా విలువ వస్తుంది. ఎక్కడ వెళ్ళినా నార్మల్గా ఎంత చదువులు చదివినా, ఎంత గొప్పతనం ఉన్నా అది అప్పుడు వరకే, కొద్ది దినంలో వరకే. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి నుండి ఆ యొక్క పేరు కానీ, ఆ డబ్బు కానీ, తను చేసే పని ఏదైతే తగ్గిపోతుందో వెంటనే ఆ వ్యక్తిని అవమానించడం, వెక్కిరించడం చాలా జరుగుతూ ఉంటాయి. లోకానుసారమైన జ్ఞానముతో వచ్చే ఆశీర్వాదం అలాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి జ్ఞానముతో మనం ఎదిగింపబడతామో, అది ఎప్పటికైనా అండి జీవితంలో రెస్పెక్ట్ అనేది గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పగా అంటే నువ్వు పై స్థానంలో దేవుడు ఉంచుతాడంట. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యములు 1:8 ఒకసారి చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మన మీదకి రావడం అంటే ఏమిటి? ఆల్రెడీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, కానీ నమ్మిక చొప్పున నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి బయటికి కనపరచబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడడం అనేది చాలా ఒక గ్రేట్ టెస్టిమనీ లైఫ్గా ఉండిపోతుంది. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఇలాగుంటది, ఇలాగ జరుగుతుంది అని చెప్పినప్పుడు మనం అదే రకముగా ఆ మాట నమ్మినప్పుడు ఏమవుతుంది అంటే అదే రకంగా నీ జీవితము కొనసాగింపబడుతుంది, నడిపింపబడుతుంది. కనుక వాక్యం క్లియర్ గా చెప్తుంది, ఎవరైతే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదారు. అంటే మన న్యాచురల్గా ఉన్న మన శరీరము, న్యాచురల్గా ఉన్న నువ్వు నేను అందరం కలిసి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది అని నమ్ముతామో వారు ఏమవుతామంట, విల్ బికమ్ సూపర్ న్యాచురల్. అంటే పరిశుద్ధాత్మతో నడిపింపబడము. ఒకసారి అపోస్తుల కార్యములు 10:38 మనం చూద్దాము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను, దేవుడు ఆయనను తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెనంట. అందరినీ స్వస్థపరుస్తున్నాడంట, అందరికి విడుదల జరుగుతుందంట. ఎవరిని బట్టి? పరిశుద్ధాత్మతో నింపబడి, శక్తితో నింపబడినప్పుడు. అంటే ఈరోజు నీకు నాకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం చాలా ప్రాముఖ్యమైన సహోదరుడా. ఎందుకంటే ఇంట్లో ఉన్న సమస్యలు, ఇంట్లో ఉన్న గొడవలు, వీళ్ళతో జీవితంలో ఉన్న ప్రతి సిచ్యుయేషన్స్ ఏవైతే మిమ్మల్ని ఓవర్టేక్ చేసుకుంటుందో, ఓవర్ డామినేట్ చేసుకుంటుందో, వాటన్నిటికీ ఎదురుగా నిలబడే శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. సో ప్రతి ఒక్క జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్నాను, నేను నడిపింపబడాలి, నాకు పరిశుద్ధాత్మ దేవుడే గైడ్ చేయాలి, లీడ్ చేయాలని నమ్మిన వారి పట్ల కార్యములు గొప్పగా జరుగుతాయి. ఎప్పుడు కూడా మీరు నిరుత్సాహపడకూడదు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు ఎవరి సహాయం లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మీరు అడగాలి. అందరూ వదిలేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండాలని అడగాలి. అందుకనే ప్రతి ఒంటరితనంలో ఉన్న వారందరికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనడానికి ఒకే ఒక సజీవ సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఎందుకంటే అకార్డింగ్ టు రోమన్స్ 8:26, 27, 28 ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు అంట మనలో ఉండి మూలుగులతో ఆయన ప్రార్థిస్తాడంట. అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ ఉండి నివసిస్తున్నాడు అర్థం. దీనికి ఇదే ఒక ప్రూఫ్, వాక్యం యొక్క ప్రూఫ్ కానీ కనపరచబడుతుంది. సో పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క సహాయం కోరుకున్న వారు ఎన్నడూ పడిపోడండి.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిలో నింపబడి నడిపింపబడాలి, నాకు గైడెన్స్ కావాలి, కంఫర్ట్ కావాలి అని డిపెండ్ అయిన ఎవరైనా సరే వారి జీవితంలో అన్ని జరగాల్సినవన్నీ కూడా సమయానుకూలంగా జరిగిపోతాయి. కనుక ఐ ప్రే ఫర్ ఎవ్రీవన్. నేను ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తాను. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో ప్రభా, ఏ బిడ్డలైతే ప్రభా నీ ఆత్మ ద్వారా నడిపింపబడాలని, నీ ఆత్మ ద్వారా సమస్తము క్రియలు కార్యములు వారి కుటుంబంలో ప్రభా ఓవర్టేక్ చేసుకోవాలని అడుగుతుండగా ప్రభా, ఇప్పుడే వీరి ప్రతి ఒక్క హృదయంని, ఆలోచన, తలంపులని, వారి ప్రాణమాత్మ శరీరంని ప్రభా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యు టేక్ కంట్రోల్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నీ నామములో నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డల విషయంలో ఏ అవసరత నిమిత్తం ప్రభా ఎక్కడెక్కడ ప్రయాసపడి ఎక్కడెక్కడ వెతికి అలసిపోయిన వారికి పరిశుద్ధాత్మ దేవ మీరుండి సహాయం చేయండి. నాన్న, నీ వాక్యం బోధిస్తున్నది ప్రభా, నువ్వు కూడా యేసు పరిశుద్ధాత్మతో పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ప్రభా నువ్వు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడిన వాక్య ప్రకారంగా ప్రభా, నువ్వు ఆత్మ చేత ఎలాగైతే పరిపూర్ణంగా ఈ లోకంలో నడిపింపబడ్డావో అదే పరిపూర్ణత ఈ యొక్క లైవ్ చూసిన ఈ బిడ్డల పైన నీ పరిశుద్ధాత్మ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తాం దేవా. అంచెలంచెలుగా మీరు ఆత్మీయ స్థితిని మీరు ఇంకా ఎదిగింప చేయండి ప్రభా. యోహాన్లో చెప్పినట్టు ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము పరిశుద్ధాత్మదేవుని అన్ని విషయంలో మీరు వర్ధిలింపబడిలాగున ప్రభా ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నీ కృప కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.